అవే ఆలోచిస్తుంటుంది. మళ్ళీ ఇప్పుడు 24 అవర్స్‌లో ఎట్లైనా గాని తను కావేరి అని చెప్పి కనిపెడతానంటున్నాడు. అంటే ఎటువైపు నుంచి అని చెప్పి ఆలోచిస్తూ అప్పుడు చిన్ని గుర్తుకొస్తది. అంటే చిన్ని సైడ్ నుంచి ఇప్పుడు అన్నయ్య సైడ్ నుంచి అయిపోయింది. అన్నయ్య బయట పెట్టలేదు. చిన్ని సైడ్ నుంచి ఇంకా ట్రై చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుందో చిన్నికి ఏమవుతుందో అని చెప్పి బాధపడిపోతూ ఉంటుందన్నమాట. బాధపడిపోతుంటే ఇంకో వైపేమో ఒక విజయ్ వచ్చేసి తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడనమాట. విజేంద్ర వర్మ అంటే ఎవరినైతే చంపిందో ఇప్పుడు కావ్య ఎవరినైతే చంపిందని జైలు శిక్ష అనుభవిస్తుందో ఆమె హస్బెండ్ అనమాట విజేంద్ర వర్మ. అతను పిలిపించి యాక్చువల్గా కావ్యని కూడా చంపడానికి ట్రై చేస్తుంటాడు. కావ్యని కూడా చంపడానికి ట్రై చేస్తుంటే సో పిలిపిస్తాడనమాట. ఇంకా పిలిపించి తన పోలీస్ ఆఫీసర్ అని చెప్పి రివీల్ చేస్తాడు. రివీల్ చేస్తే ఇంకా సో మీరు పోలీస్ ఆఫీసర్ అని చెప్పి నాకు ముందే తెలుసు అంటాడు. అంటే అదేంటి మీకు ఎట్లా తెలిసిందే అని చెప్పి అడుగుతాడు. అడిగితే అంటే మిమ్మల్ని చూస్తుంటే మీ హైటు అంతా చూస్తుంటే మీ పర్సనాలిటీ మీ చూపు ఇదంతా చూస్తుంటే మాకు అర్థమైపోతుంది మీరు పోలీస్ ఆఫీసర్ అని. అంటే ఇదంతా కనిపెట్టిన వాళ్ళు మరి మేము వచ్చింది కావేరి కేసు ఇన్వెస్టిగేషన్ చెప్పి మీకు అర్థం కాలేదా అంటే కావేరి ఎవరని చెప్పి నటిస్తుంటాడు. అంటే ఆలోచిస్తున్నట్టు నటిస్తుంటాడు. ఇంకా పక్కన ఫ్రెండ్స్ అంటే పక్కన ఆఫీసర్స్ ఉంటారు కదా, ఎవరైతే అతను ఆ అమ్మాయి కావేరి జైల్లో ఉన్నప్పుడు కలుస్తూ ఉన్నాడు కదా, ఎవరైతే అవన్నీ అబ్జర్వ్ చేశాడో ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అంటే చాలా కాలం అయింది కదా సార్, సో తనకు గుర్తుపట్టుండడు అని చెప్పి మీ వైఫ్ని చంపిన కావేరి అంటే ఓ ఆ అమ్మాయ అంటే తను ఎప్పుడో చనిపోయింది కదా ఫైర్ యాక్సిడెంట్లో అంటే లేదు చనిపోలేదు, తను ఉషా అని వేరే పేరు మార్చుకొని ఇక్కడ తను ఉంటుంది. సో తన్ని కావేరి అని చెప్పి తన్ని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ తననే తీసుకెళ్దామని చెప్పి మేము వచ్చాము అని చెప్పి అంటాడు. అంటే అదేంటి తను చనిపోలేదా ఉషానా? సో అంటే తను బతికే ఉందా అంటే అంటే మీకు ఇంతవరకు తను బతుకుందని తెలీదా? లేటెస్ట్గా తను హోలీ అప్పుడు తన మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అంటే కావేరి బతుకుందనే తెలియని వాళ్ళకి ఇట్లా హత్యా ప్రయత్నం జరిగింది అదంతా కూడా తెలిసే ఛాన్స్ ఉండదులే, మీకు తెలియకపోవచ్చు అని చెప్పి అంటే అవునా నాకే అసలు ఇదంతా ఏం తెలియదు అంటే యాక్చువల్గా నేను ఒకటే చెప్దాం అనుకున్నాను, నేను కాన్సన్ట్రేషన్ పెడుతుంది కావేరి మీద, అందుకనే మీ గురించి నేను ఆలోచించట్లేదు. అంటే నేను నా అన్న అట్లా అంటారండి, నేను చీమకు కూడా అపకారం చేయనని చెప్పి అంటాడు అనమాట. అంటే మీరు చీమకు అపకారం చేస్తారో అదంతా నాకు తెలుసు, నేను ఇక్కడే ఉండి మీ బయోగ్రఫీ అసలు మీరు చేసేదంతా ఇప్పటికిప్పుడు నేను తీసుకొచ్చుకోగలను, నా ముందుకు వస్తాయి మీ గురించి మొత్తం అంటాడు అనమాట. అంటే అంటే మీరు అని చెప్పి మాట్లాడుతుంటే నేను ఇప్పుడే చెప్పాను కదా మీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లా, కాన్సన్ట్రేషన్ పెడితే నాకు నిమిషం పని మీ గురించి తెలుసుకోవటం, నేను కావేరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తన్ని కేసు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేసి తనది తీసుకెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరిస్తాడనమాట. అంటే కావేరీ జోలికి రావద్దు, కావేరీని చంపడానికి మీరు ప్రయత్నించారు అది నాకు తెలుసు అని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరిస్తాడు. బెదిరిస్తే ఇంకా తనకు అర్థమవుతుంది. తనకు అర్థమైందనే విషయం విజయ్ అంటే మన నిఖిల్ గారికి కూడా తెలుస్తుంది అనమాట. సో ఇంక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అంటాడు. ఇంక మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అంటే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్తాడు. వెళ్తూ ఉంటే విజయ్ ఎక్కడి వరకు వచ్చింది కావేరీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అడుగుతాడు. అంటే సార్ జరుగుతుంది అంటే అదేంటి నువ్వు ఏ కేసు అయినా కూడా ఒక 3-4 అవర్స్లో కనిపెట్టేస్తావు కదా అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే పక్క నుంచి అబ్జర్వ్ చేస్తుంటాడు విజయేంద్ర వర్మ. ఆయన వచ్చేసి అబ్జర్వ్ చేస్తుంటాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం జరుగుతుందని చెప్పి. అప్పుడే మాట్లాడుతుంటాడు విజయ్. అక్కడ డిఎస్పీ అంటాడు అనమాట, అదే నువ్వు 3-4 అవర్స్లో ఏ కేసు అయినా సాల్వ్ చేసేస్తావు, ఈ కేసు కొంచెం టైం పట్టింది ఇప్పుడు అంటే ఆయన తెలుసులే డిఎస్పీ అంటాడు అనమాట, తెలుసులే చాలా క్రిటికల్ కేసు, సో నువ్వు త్వరగానే హ్యాండిల్ చేస్తావు అనుకున్నాను అంటే చేస్తాను సార్ ఒక 24 అవర్స్లో ఇది మొత్తం హ్యాండిల్ చేసి మీ చేత సభాష్ అనిపించుకుంటాను అని చెప్పి అంటాడు అనమాట. అంటే ఇంకా పక్క నుంచి వింటూ ఉంటాడు విజేంద్ర వర్మ. వింటూ అంటే 24 అవర్స్లో నువ్వు నీ పని చేసుకో, కావేరియో ఏదో కనిపెట్టుకుంటూ ఇన్వెస్టిగేషన్ చేసుకో, నేను నా పని చేసుకుంటాను అనుకుంటూ ఉంటాడు. అంటే కావేరిని ఈ 24 అవర్స్లోనే చంపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు విజయవాడ హౌస్లో అనమాట, నిఖిల్ వాళ్ళ హౌస్లో నిఖిల్ ఎస్ఐ ఉంటారనమాట. ఉంటే ఇప్పుడు మరి 24 అవర్స్లో కనిపెట్టాలి, డిఎస్పీ దగ్గర నుంచి ప్రెషర్ వస్తుంది కదా సార్, మరి ఎట్లా ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ డి ఎస్ఐ అంటాడనమాట, ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఈసారి చిన్ని నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, చిన్ని నుంచి రాబట్టాలంటే చిన్ని నుంచి అంటే అవును ఇప్పుడు ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, నాకు తెలుసు మీరు ఎమోషనల్ బాండింగ్ ఉంది చిన్నితో, కానీ ఇప్పుడు తప్పదు మనకి ఎట్లయినా చిన్ని దగ్గర నుంచి రాబట్టాలి అంటే తను ఆలోచిస్తుంటే నేను అని అంటే మీరు చేయలేమంటే నాకు వదిలేయండి సార్ నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి అంటే హ్యాండిల్ చేయండి కానీ చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, చిన్నికి చిన్న నొప్పి కూడా తగలకూడదు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తాడనమాట. అంటే తన్ని హర్ట్ చేయొద్దు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తాడు. ఇండైరెక్ట్గా చెప్తే ఇక్కడ ఇలా ఉంటే చిన్ని వచ్చేసి వాళ్ళకి టిఫిన్ తీసుకొస్తుంది అనమాట. చిన్ని వచ్చి టిఫిన్ తీసుకొస్తే ఇంకా వీళ్ళిద్దరూ అసలు ఫేస్లు
అంటే విజయ్ అంటాడు, అదేంటి నేను మీ మమ్మీ కేసు ఇన్వెస్టిగేషన్కి వచ్చానని నీకు తెలుసు కదా అంటే, అవును తెలుసు. మీ మావయ్యని కొట్టాను కూడా, అయినా కానీ నువ్వు ఇట్లా తీసుకొచ్చావు అంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఎంత ఎటువంటి పొజిషన్లో అయినా నిలబెట్టుకోవాలి అని చెప్పి మా మావయ్య చెప్పేవాడు. మా మమ్మీ కూడా అదే చెప్పిందంటే, నేను చాలా మంచిగా పెంచారమ్మా అని చెప్పి నిఖిల్ అంటాడు అనమాట. అంటే ఇంకా టిఫిన్ పెట్టి ఇస్తే తినడానికి ఇద్దరు మొహమాట పడతారు. ఎందుకంటే ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మని పట్టుకోవాలని చెప్పి చూస్తుంటారు కదా. సో వాళ్ళిద్దరికీ కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. బాధపడుతుంటే తినండి సార్ అని, తినండి ఎస్ఐ గారు అని చెప్పి అంటే, నేను మీ మావిడిని కొట్టాను కదా సారీ అంటే, అది మీ డ్యూటీ మీరు చేశారు, దానిలో తప్పేముంది అని చెప్పి అంటదనమాట. అంటే ఇది ఇట్లా ఉంటే ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా అయిపోయి టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్తూ మధ్యలో ఆగి వెనక్కి వచ్చి నిఖిల్ని అంటదనమాట. సార్ మా మమ్మీ ఇది కేసు క్లోజ్ చేయండి, మా అమ్మ ఎప్పుడు తప్పు చేయదు, అమ్మ తప్పు చేసిందంటే అది తప్పు కాదు, అయినా మీరు అమ్మకి కేసు క్లోజ్ చేయండి, మా మామయ్య బాధ పెట్టద్దు ప్లీజ్ సార్ అని చెప్పి ఇంకా ఏడుస్తూ వెళ్ళిపోయినప్పుడు ఇంకా నిఖిల్ అంతే చూస్తుంటే ఎస్ఐ అంటాడు అనమాట, మీరు ఎప్పుడు ఇంత ఎమోషనల్గా దేనికి కనెక్ట్ అవ్వలేదు కదా సార్, మీరు ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అది ఎప్పటికయ్యేట్టు డిఎస్పీ గారు కూడా చెప్పారు కదా చాలా త్వరగా కేసు క్లోజ్ చేయాలని చెప్పి, మీరు ఇట్లా ఎమోషనల్గా ఉంటే కేసు త్వరగా క్లోజ్ అవ్వదు కదా సార్ అని చెప్పి అంటాడు. అంటే నిఖిలే మాట్లాడకపోతే, సార్ మీరు ఇట్లా ఉంటే మన డిపార్ట్మెంట్ పురుగు కూడా పోతుంది, మనం తొందరగా ఈ కేసు క్లోజ్ చేయాలి, డిఎస్పీ గారు కూడా ఊరుకోరేక అని చెప్పా. అంటే మరి చిన్ని తప్ప మనకి ఇంకొక వేరే ఆప్షన్ లేదంటే, వద్దు చిన్ని జోలికి వెళ్ళొద్దు అంటాడు. అంటే మరి ఏం చేద్దామంటే, నాకు కొంచెం టైం ఇవ్వండి నేను చెప్తాను, కానీ చిన్ని జోలికి వెళ్ళొద్దు, చిన్నిని పట్టుకోవద్దు, అసలు ఏమీ ఇబ్బంది పెట్టద్దు అంటాడు. ఇంకా వైపేమో ఇంకా విజేంద్ర వర్మ ఇప్పుడు కావేరిని ఎట్లా చంపించాలని చెప్పి రౌడీని పురమాయిస్తాడు. రౌడీని పురమాయించి ఇప్పుడు తను కావేరి తను ఎట్లా చంపాలని చెప్పి ఆలోచిస్తుంటాడు అనమాట.